తెచ్చుకొని ఇప్పటికి కూడా వాటర్ ఇస్తున్నాం. ఒకటి అధ్యక్ష, సభను మళ్ళీ తప్పుదోవ పట్టిస్తున్నారు గౌరవ సభ్యులు మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఆ రోజు ఇప్పటికి రికార్డ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వాయర్లో బ్యాలెన్స్ ఇంకా ఎంత కెపాసిటీ ఉందో మీరు తీసి మీరు ఫుల్ రిజర్వాయర్లు ఉన్నాయా, ఫుల్ రిజర్వాయర్స్ ఉంటేనే మీరు లిఫ్ట్ చేయలేదా, లేకుంటే ఇది ప్రాబ్లంలో ఉందని టెక్నికల్గా మీరు గ్రహించి ఆ వాటర్ లిఫ్ట్ చేయలేదా మీరు తెలుసుకొని, గౌరవ హరీష్ రావు గారికి దీని గురించి బాగా తెలుసు. మీరు ఏదో మా మీద మేమేదో రైతులకు నీళ్ళు లేదు, మా టైంలో రెండో పంట ఎండబెట్టినాం అనేది మీరు పదే ప్రొజెక్షన్ చేయటం, మొన్న నల్గొండలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అన్నట్లు అదే యాంగిల్ మీరు తీసుకోవటం ధర్మం కాదు. అన్ని విషయాలు మీ గత మాజీ మంత్రివర్యులు ఇరిగేషన్ మంత్రివర్యులు హరీష్ రావు గారికి తెలుసు. ఆ విషయాన్ని డెఫినెట్గా వారిని బ్యాలెన్స్ ఉండగానే మేము చేయలేదనేది కూడా వారు చెప్తే నేను అంగీకరిస్తాను. రాజేశ్వర రెడ్డి గారు మాదేమన్నా ఒకవేళ కన్క్లూడ్ చేయండి. మేము ఆనాటి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోకపోతే 70 రోజులైంది మీరు వచ్చిన తర్వాత. ఏదైనా నిపుణులు ఇప్పటిదాకా NDSA ఏదైతే చెప్తున్నారో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చి 2 గంటలు చూసి ఒక రాజకీయ ప్రేరేపితమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు తప్ప ఒక జియోఫిజికల్ టెస్ట్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా జరిగి నిపుణులు ఎవరైనా టెస్ట్ ఇచ్చిండ్రా? 1. 2, మీరు చెప్పింది విజిలెన్స్ రిపోర్టు, విజిలెన్స్తో పాటు వాళ్ళు పంపించింది కూడా ఇవాళ దీనికి సంబంధించింది. కానీ మిగతా 2 డ్యాములు కూడా పోతున్నాయి అని చెప్పేసి ఒక విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ రెండింటి గురించి కూడా ఎవరన్నా నిపుణులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా నిపుణులు ఎవరన్నా ఒకటి ఇది బాగాలేదు, ఇది కూలిపోతుంది, టెక్నాలజీ సేమ్ వాడి ఉండొచ్చు కానీ ఇది కోల్పోతుందని చెప్పి ఎవరన్నా ఒక్క నిపుణుడు ఇంతవరకు ఈ 3 డ్యాముల మీద ఈ 70 రోజులలో ఎవరన్నా నియమించిండ్రా? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రా? ఉన్నదాన్ని అద్భుతంగా కట్టిందాన్ని ఇవాళ ఒకటి తప్పు జరిగింది ఇక్కడ పోతే మంత్రి గారు రాజేశ్వర రెడ్డి గారు సరే ఈ వీడియో చూడండి. ఇది నిన్న రాత్రి నుంచి మొదలైంది. ఈ అన్నారం బ్యారేజ్ కూడా ఏ స్థాయిలో లీకేజ్ ఫ్రమ్ బిలో ద బ్యారేజ్ ప్లేట్. ఇది బ్యారేజ్లో ఇప్పుడు జరుగుతున్న లీక్. ఇప్పుడు సీపేజ్ అట్ 35 DS అన్నారం బ్యారేజ్ ఆ మధ్యలో చూడండి. ఇది బ్యారేజ్ క్లోజ్ అయితే లీక్ అవుతుంది. అసలు ఎనీవే సి రాజేశ్వరి మీకు ఒక విషయం ఏంటంటే ఒక నిమిషం, ఇప్పుడు మీకు అందరూ కూడా హరీష్ రావు గారికి మీ అందరికి కూడా అక్కడ పనిచేసేటోళ్ళు అందరూ కూడా తెలుసు, కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మీరు కూడా చెక్ చేసుకుంటే వాట్ ఇస్ యాక్చువల్ పొజిషన్ తెలుస్తుంది. రైట్, మరి అన్నారం పేరు వస్తే కలిసిపోదాం, పొజిషన్ చేద్దాం. సరే రాజేశ్వరి గారు ఒకటే, అగైన్ ఐఎమ్ క్లారిఫైయింగ్ ఆన్ రికార్డ్ స్పీకర్ సార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ విజిటెడ్ ఆల్ బ్యారేజెస్. జియాలజికల్ ప్రొఫైల్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అప్పుడున్న ఈఎన్సీని అడిగితే మా దగ్గర ఈ బ్యారేజీలు కట్టే ముందు జియాలజికల్ ప్రొఫైల్ చేయలేదని చెప్పాడు. ఇక మీ ఇష్టం, కన్క్లూడ్ చేయండి. ఓకే సార్, ఓకే. దాని టెక్నికల్ గా ఎక్కడ ఫాల్ట్ ఉందో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు చెప్పారు రాజేశ్వర రెడ్డి గారు 2 minutes లో కంప్లీట్ చేయకపోతే నేను మైక్ కట్ చేసేస్తాను సార్. ప్లీజ్ మీరు మీ పవర్ మీరు సార్, మేము ఏమంటాం సార్, ప్లీజ్ మీరు లేనిపోనివన్నీ అవకాశం కల్పిస్తున్నారు మీరు సార్. ఒకటి, ఆ 3 డ్యామ్లో ఎక్కడెక్కడైతే ఇది జరిగిందో దీన్ని రిపేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఆ నిపుణుల్ని తొందరగా తీసుకొచ్చి చేసుకున్నట్లయితే ఉపయోగం అవుతుందని చెప్పేసి మా సూచన. మీకు ఇష్టమైతే చేయండి అని చెప్పి, లేకపోతే ఊరుకోండి. ఒకటి. రెండోది, మీరు చెప్పారు ఏంటంటే విజిలెన్స్ రిపోర్ట్ కానీ మిగతా అన్ని కూడా మీ ఇష్టం వచ్చినట్టే వస్తాయి, దానివల్ల ఉపయోగం జరగదు. మీరు ఎప్పుడు కూడా CAGలో మెన్షన్ చేసిన దాన్ని కూడా మనం తప్పు పెట్టాలని చేసిండ్రు. ఇవాళ CAG 2014లో రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది, సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టి, ఆ సుప్రీంకోర్టు తప్పు పట్టిన తర్వాత వినోద్ రాయ్ ఆనాడు CAGగా ఉంటే మీకు క్షమాపణ కూడా చెప్పిండు. అట్లానే ఇవాళ CAG మాత్రమే ఇవాళ మొత్తం వేదం కాదు. కాబట్టి CAG ఇవాళ మేము చేసింది ఏదో తప్పు పట్టిందని, ఆనాడు మీరు చేసిన 10 సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా తప్పు పట్టినప్పుడు కూడా ఇవాళ మీరందరూ కూడా ఆనాడు CAG కరెక్ట్ కాదన్నారు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రాజెక్టును
లో భాగంగా ఉన్న దాన్ని ఏ విధంగా పునర్నిర్మితం చేస్తాం, రిపేర్ చేసుకుంటాం అనేది ముఖ్యం. దానికి మాకు సంబంధించిన సమాచారం ఏదన్నా ఇవ్వడానికి సిద్ధం. దాన్ని అందరం కలిసి ఇవాళ కాళేశ్వరంలో ఒక పార్ట్ అయిన దాన్ని మిగతా రెండు కూడా అదే అవుతా అని చెప్పేసి ఊహాగానాలకు పోకుండా, మమ్మల్ని బ్లేమ్ గేమ్ చేయకుండా అందరం కలిసి కావాల్సిన ఇరిగేషన్ని బాగా చేసుకోవాలని చెప్పేసి నా కోరిక. చివరిగా ముఖ్యమంత్రి గారిని కానీ మిమ్మల్ని కానీ మేము ఒకటే కోరుతున్నాం. ఇవాళ మనకి ఇమ్మీడియట్గా కావాల్సింది నిపుణుల యొక్క కమిటీ కావాలి. భారతదేశంలో అత్యంత బాగా, ఎందుకంటే ఇది చాలా పెద్ద పియర్స్, ఆ పియర్స్ కట్ చేయడం కానీ లేకపోతే దాన్ని తీసేయడం కానీ చేయడానికి కూడా చాలా ఇక్కడున్న నిపుణులు కాకుండా మనం ఎక్కడి నుండైనా తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని నాకున్న సమాచారం. అదేవిధంగా మీరు ఒకటి నిపుణుల కమిటీ వేసుకోవాలి. మిగతా అన్ని చోట్లయితే ఎట్లా జరిగిందో భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని జల నిపుణులు ఉంటారు, వాళ్ళందరినీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవది, ఇవాళ ఇదొక్కటే, ఇవాళ లింక్ 1లో ఉండే ఇదొక్కటి మాత్రమే ఉంది. లింక్ 2 కానీ మిగతా చోట్ల కూడా కాళేశ్వరంలో ఉండే ప్రైస్ ఎస్కలేట్ అయింది. ప్రైస్ ఎస్కలేట్ కూడా అధ్యక్ష